జాయ్ఫుల్ డే అయినా స్ట్రెస్ఫుల్ డే అయినా డే ఎలాంటిదైనా సరే మన మూడ్ ని సెట్ చేయాలంటే మాత్రం మంచి ఫుడ్ ఉండాల్సిందే. అలాంటి స్పెషల్ రెసిపీస్ ని మీకు ప్రతిరోజు పరిచయం చేస్తుంది రండోయ్ వంటలు చేద్దాం. మీరు తయారు చేసే స్పెషల్ రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడమే కాకుండా మేము ఇచ్చే బ్యూటిఫుల్ గిఫ్ట్ ని పొందండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. రండోయ్ వంటలు చేద్దాం. బాచుపల్లి నుండి రాజశ్రీ గారు వచ్చారు. లెట్స్ వెల్కమ్ హర్. హార్టీ వెల్కమ్ రాజశ్రీ గారు. థాంక్యూ. హౌ ఆర్ యు? ఫైన్. హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు. అందమైన పువ్వులు ఇంకా మీకు ఎందుకు చెప్పండి, పక్కన పెట్టేద్దాం. ఎక్స్ట్రా అట్రాక్షన్ అండి. ఉంచుకుంటారా? అలానే ఉంచుకుంటాను. ఎపిసోడ్ అయిపోయాక తీసుకుందామా? తీసుకుందాం. రాజశ్రీ గారు ఎలా ఉన్నారు, ఏం చేస్తుంటారు? చాలా బాగున్నానండి. నేను ఫ్యాషన్ డిజైనర్. ఐ హావ్ మై ఓన్ బొటిక్. మిమ్మల్ని చూడగానే నాకు ఈ విషయం అర్థం అయి ఉండాల్సింది, ఫ్యాషన్ డిజైనర్ అని. వెరీ నైస్ అండి. మీ సారీ మీరే డిజైన్ చేసుకున్నారా? ఓకే. సో మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరు పిల్లలు, బాబు 8th క్లాస్, పాప 4th క్లాస్. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. ఎస్ అండి, కంప్లీట్ ఫ్యామిలీ. ఏదేమైతేనే మీ పేరు కొంచెం పెద్దగా ఉంది, షార్ట్ కట్ గా ఏమంటారు? శ్రీ. యూ కెన్ కాల్ మీ శ్రీ. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కాల్ మీ శ్రీ. హే శ్రీ, స్టార్ట్. ఏంటి వాళ్ళ ఫస్ట్ రెసిపీ? డ్రై ఫ్రూట్ పిజ్జా. హెల్దీ అండ్ డెలిషియస్. హెల్దీ అండ్ డెలిషియస్ డ్రై ఫ్రూట్ పిజ్జా. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? షూర్ అండి, చెప్తాను. ఫస్ట్ బౌల్ ఫుల్ ఆఫ్ ఖర్జూర్, బౌల్ ఫుల్ ఆఫ్ అంజీర్, బౌల్ ఫుల్ ఆఫ్ కాజు అండ్ బాదం అండ్ ఫ్రూట్స్ మనం ఇష్టం నుండి తీసుకోవచ్చండి. నేను ఇక్కడ దానిమ్మ సీడ్స్, బనానా అండ్ యాపిల్ అండ్ ఇది నెయ్యి అండ్ ఇట్ ఇస్ తేనె. ఓకే. సో మొత్తానికి తేనెతో సహా అన్ని ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి కాబట్టి అన్ని హెల్దీ. ముందు ఏం చేయాలి? ముందు ఇవి వచ్చేసి మనము పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకోవాలి. పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకోవడానికి మనము ఫస్ట్ ఖర్జూర్ అండ్ అంజీర్ యూస్ చేస్తాము. ఓకే. సో షల్ వి స్టార్ట్? యా. గెట్ సెట్ గో. ఫస్ట్ ఈ టూ మిక్సీ చేసుకోవాలండి. ఇది కొద్దిగా మెదిగిందండి. సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం హనీ యాడ్ చేయాలి. ఓకే. ఇది ఆల్రెడీ చాలా స్వీట్గా ఉంటుంది కదండి, సో చాలా హనీ ఏం పడదు. అండ్ కొంచెం బైండింగ్ కోసం కొంచెం నెయ్యి అండి. సో ఇది ఆవు నెయ్యి కానీ ఇంట్లో చేసిన నెయ్యి అయితే కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి చెక్ చేద్దామండి. యా, ఫైన్. మనం ఎందులో అయితే పిజ్జా చేసుకుంటామో అందులో ఫస్ట్ ఘీతో బ్రష్ చేసుకోవాలండి. అప్లై చేసుకోవాలి. ప్లేట్కి అంటకుండా నీట్గా వస్తుంది అన్నమాట. పిజ్జా బేస్ ఎందులో అయితే ప్రిపేర్ చేసుకుంటామో అందులో మనం ఫస్ట్ ఘీతో బ్రష్ అప్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ వేరే ప్లేట్లోకి తీసేసుకొని. ఓకే. సో మనం ఏదైతే పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకున్నామో అది ప్లేట్లోకి తీసుకుంటాం. అండ్ ఇందులోకి మనం పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్లో ఇందులో కాజు అండ్ బాదం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు అండి. ఓకే. కాజు బాదం వేసేసుకొని
ఇది పౌడర్ లాగా చేసుకోవాలి. సో ఈ ఫైన్ పౌడర్ అయింది కదండి, ఇది అంజీర్ అండ్ ఖర్జూర్ మిక్స్ ఉంది కదా, ఇందులో వేసి కలిపేసేయాలి. ఇది మెయిన్ పిజ్జా బేస్ అన్నమాట. సో అంజీర్ అండ్ ఖర్జూరం ఎస్, అండ్ అలానే అలానే ఫ్రూట్ పౌడర్. యా, డ్రై ఫ్రూట్ పౌడర్. ఈ డ్రై ఫ్రూట్ పౌడర్లో మనం పిస్తా అవన్నీ యూజ్ చేసుకోవచ్చు, పిస్తా, బాదం, కాజు అన్ని. ఇలా చాలా చక్కగా మిక్స్ అయ్యేలాగా మొత్తం చేసి. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు? ఎస్, అవునండి. తెలుస్తుంది. ఆవిడ కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీద కాకుండా కెమెరా పైనే ఉంది. సో ఇందులో మనం బైండింగ్ కోసం మధ్యలో కొంచెం హనీ వేయాలండి. ఓకే. కొద్దిగా హనీ మిక్స్ చేసి యా, మిక్స్ చేస్తూ వేస్తే చాలా చక్కగా బైండ్ అయిపోయి మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇది చిన్నపిల్లలు చాలా మంది డ్రై ఫ్రూట్స్ తినరు కదండి, సో ఇలా చేసేస్తాను అనమాట నేను. ఓకే. మా పిల్లలకి చాలా ఇష్టం ఇది. మీ పిల్లలకి? యా. లాస్ట్కి కొంచెం గీ వేయాలండి. సో మీరు కుకింగ్ షోస్ మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? యా, చూస్తుంటానండి. Try చేస్తూ ఉంటారా? యా, చేస్తూ ఉంటాను, చాలా చేస్తూ ఉంటాను. ఓకే. సో ఎట్లా రెగ్యులర్ గా మీరు కొత్త రెసిపీస్ ఉండాలి అలా యా, అవునండి. నాకు చాలా నా స్ట్రెస్ బస్ట్ అనేసి నా కిచెన్లో ఎస్ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తుంటాను. మా వారు కూడా చాలా సపోర్టివ్గా అన్ని తింటారు. ఓకే. సో మీకు బొటీక్ ఉందా అండి? ఎస్, అవునండి. మీకు టైం అంతా అక్కడే సరిపోతుందేమో? యా, మార్నింగ్ అండ్ ఈవినింగ్స్లో ఉంటాను కదండి, అండ్ సండే. మనం బేస్ ఇది అయిపోయిందండి. మనం ఫస్ట్ గార్నిష్ చేసుకున్నాం కదండి, ఇది బ్రషప్ చేసుకున్నాం కదా, ఓకే. అందులో సో ఇప్పుడు మనం ఫస్ట్ బ్రషప్ చేసుకున్న ప్లేట్లో ఈ బేస్ పెట్టేసి చాలా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనకు ఎంత థిక్నెస్ కావాలంటే అంత థిక్నెస్లో. సో అంటే పిజ్జాకి ఎంత థిక్నెస్ కావాలండి? యా, అంతే అండి. చేస్తున్న ఒక చిన్న పాట పాడచ్చా అండి? అయ్యో, తప్పకుండా. మీరు పాడతానంటే మేము వద్దంటామా చెప్పండి. ఇక్కడ ఎంత మంది కళాకారులను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? ఓకే అండి. మాకంతా మా అన్ని హృదయాలు కళా హృదయాలు మాది. ఓకే అండి. సో ఈ షో పేరు మీనే అండి పాట. ఓకే. మాకోసమేనా? యా, మీకోసమే అండి, డెడికేటెడ్ టు యూ ఓన్లీ. థ్యాంక్ యూ. యా. రారండో ఈ వంటలు చేద్దాం, ఈ రేణు సమక్షంలో రాజశ్రీ వంటలు చేస్తుంది. ఆడేద్దాం, పాడేద్దాం, నవ్వేద్దాం, కుమ్మేద్దాం. ఎగ్జాక్ట్ గా పిజ్జా చేద్దాం. ఎస్ అండి. నైస్. సో మీరు ఎప్పుడు ఇలానే యాక్టివ్ గా చిల్లింగ్ గా ఉంటారా? జాయ్ఫుల్ గా? అవునండి, నాకు ఇలానే ఇష్టం. సో pomegranate and banana, apple యాపిల్. use చేస్తాం. యా, యాపిల్. సో చక్కగా డ్రై ఫ్రూట్స్ తో అలానే ఫ్రూట్స్ తో ఒక స్పెషల్ రెసిపీ కదా. ఎస్ అండి, అవునండి. అండ్ దిస్ ఇస్ డిఫరెంట్ అండి. అంటే మనం ఈ మధ్య ఫ్రూట్స్ తో తయారు చేసిన కేక్స్ చూస్తూ ఉన్నాము. అండ్ దిస్ ఇస్ పిజ్జా. ఎస్, అవునండి. ఇందులో ఏది కూడా మనం కుక్ చేయమండి. మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఈ ఫ్రూట్స్ అనేవి కుక్ చేయను. సో కుక్ చేస్తే అందులో న్యూట్రిషన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. సో నేను ఇందులో ఏది కుక్ చేయకుండా డైరెక్ట్ ఇలా పెట్టేస్తాను అనమాట. ఓకే. హెల్త్ కాన్షియస్. ఈ సైడ్కి ఇలా ఇన్స్ట్రుమెంట్ ఇలా గార్నిష్ చేసుకోవచ్చండి. సో
సో ఇల్లు కూడా అలానే డెకరేట్ చేస్తూ ఉంటారా? యా అవునండి, నాకు టైం దొరికినప్పుడల్లా చేస్తూ ఉంటాను. అయితే మీ చుట్టూ ఉన్నవన్నీ అలా కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా కనిపించాలంటే. ఎస్ అండి. వచ్చేసి ఈ పౌడర్ ఉంది కదండి, డ్రై ఫ్రూట్ పౌడర్, జస్ట్ టాపింగ్. మనం పిజ్జా మీద ఫ్లేక్స్ వేసుకుంటాం కదా, అలా. సో మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, ఎస్ అవును, ఆ పౌడర్ ఎస్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కదా. డ్రై ఫ్రూట్స్ పౌడర్. సో మీ రిలేటివ్స్ అందరూ మీ ఇంటికి వస్తుంటారా యా, స్పెషల్ రెసిపీస్ వస్తుంటారండి. తినాలి అంటే? అలా ఏం లేదండి, వస్తుంటారు వెళ్తుంటారు, అందరు తెస్తారు కదా. రేణుక గారు, పిజ్జా రెడీ అయిపోయిందండి, ట్రై చేసి చూడండి ఒకసారి. ఓకే, సో ఎస్, డ్రై ఫ్రూట్ పిజ్జా రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసే ముందు తయారీ విధానం చూద్దాం. డ్రై ఫ్రూట్ పిజ్జా కావలసిన పదార్థాలు: ఖర్జూరం, జీడిపప్పు, బాదం పప్పు, అరటిపండు, ఆపిల్, దానిమ్మ గింజలు, తేనె, నెయ్యి, అంజీర్. డ్రై ఫ్రూట్ పిజ్జా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఖర్జూర ముక్కలు, అంజీర వేసుకుని మిక్సీ పట్టించాలి. అది కొద్దిగా మెదిగిన తరువాత అందులో తేనె, నెయ్యి వేసి మిక్సీ పట్టించాలి. ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇంకొక చిన్న మిక్సీ బౌల్ తీసుకుని అందులో జీడిపప్పు, బాదం పప్పు వేసి పౌడర్ చేసుకుని మిక్సీ పట్టిన ఖర్జూరం మిశ్రమంలో కలుపుకోవాలి. తర్వాత ఇందులో తేనె, నెయ్యి కూడా కలిపి ఒక ప్లేట్ మీద మంచి బేస్ లాగా చేసుకోవాలి. తర్వాత ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, డ్రై ఫ్రూట్ పిజ్జా రెడీ. సో డ్రై ఫ్రూట్ పిజ్జా మన ముందు ఉంది, యమ్మీ యమ్మీగా. లెట్స్ టేస్ట్ ఇట్. థ్యాంక్ యూ. శ్రీ గారు, డ్రై ఫ్రూట్ పిజ్జా చాలా బాగుందండి, Thank you నిజంగా అండి. చాలా టేస్టీగా ఉంది. అండ్ you. అందులో డ్రై ఫ్రూట్ పౌడర్ గానీ, మనం ఖర్జూరం ఇదంతా మిక్స్ చేసాం కదా, Yes. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఏంటి? సోరకాయ జొన్న రోటీ అండి. సొరకాయ జొన్న రొట్టె. అది స్వీట్ కదా, అది స్పైసీ. ఓ, ఓకే. సో యా, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? చెప్పేసి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ జొన్న పిండి అండి, సోరకాయ తురుము, నానబెట్టిన శనగపప్పు, జీలకర్ర, నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్, కరివేపాకు అండ్ కొత్తిమీర. ఓకే, ఈ రెండు వచ్చేసి రైతా కోసం అండి. సో రైతా కోసం పెరుగు అండ్ క్యారెట్. Yes, వెరీ నైస్. సో మరి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటండి? ఫస్ట్ స్టెప్, మనం ఫస్ట్ డో ప్రిపేర్ చేసుకోవాలండి. Okay. సో ఇందులో ఫస్ట్ జొన్న పిండి, సోరకాయ తురుము, నానబెట్టిన శనగపప్పు, ఎవరిష్టం వాళ్ళండి. ఇది చాలా తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు పప్పు. ఓ, శనగపప్పు ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నువ్వులు, జీలకర్ర, కరివేపాకు అండ్ కొత్తిమీర. చివరగా పచ్చిమిర్చి అండ్ అల్లం పేస్ట్ అండి ఇది. సో ఇవన్నీ మనం ఇందులో వేసాం కదండి. సో దీన్ని ఇప్పుడు చాలా చక్కగా డో లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మనం. ఈ సోరకాయ తురుములో వాటర్ ఉంటుంది కదండి, సో దాంతోనే మొత్తం మనకు డో ప్రిపేర్ అయిపోద్ది. సో ఎక్స్ట్రా వాటర్ యూజ్ ఎక్స్ట్రా అవసరం అయితేనే చేసుకోవాలి. ఈ సోరకాయ ఏంటంటే నేను పొట్టు తీయలేదండి, పొట్టు తీయకుండా లేత సొరకాయ పొట్టుతో పాటే చేసుకుంటే మనకి ఫైబర్ కంటెంట్ చాలా వస్తుంది. ఓకే, ఇది తెలియలేదు సుమి. లేత సొరకాయ అండి, తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. సో మీ హాబీస్ ఏంటి శ్రీజీ? నా హాబీస్ వచ్చేసి సాంగ్స్ వినడం అండి అండ్ స్టోరీ బుక్స్ చదవడం. స్టోరీ బుక్స్ చదవడం. ఎప్పుడైనా స్టోరీ కథలు కూడా రాస్తుంటారా? రాయనండి. సినిమాలు చూస్తుంటారా? యా, చూస్తుంటానండి. ఏ హీరో అంటే ఇష్టం? హీరోయిన్ స్పెసిఫిక్ ఏం లేదండి, నాకు ఏంటంటే కూల్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీస్, కొంచెం హాయిగా కాసేపు నవ్వుకునేలా అలాంటి మూవీస్ అంటే చాలా ఇష్టం. సో ఇందులో కొంచెం వాటర్ పడతాయండి.
ఈ వంటలు ఎవరు ఇందులో ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది అని ఎవరు చెప్తుంటారు? ఎవరు? మా వారు. వారేనా? మీ వారి పేరు? శ్రవణ్. శ్రవణ్. పేర్లు పెడుతుంటారా? పేర్లు ఏం పెట్టారండి, జస్ట్ సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఎప్పుడైనా కోపం వచ్చిందా మీకు కష్టపడి చేస్తుంటే? రాదండి. నిజం చెప్పండి. అన్ని తింటారు, తను ఏమైనారు. చాలా తనకి కూడా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయడం చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. తను చేస్తూ ఉంటారా? లేదు, నేను చేస్తే తినడం ఇంట్రెస్ట్. ఆయనకి తినడం ఇంట్రెస్ట్, చేయడం చేస్తూ ఉంటారు ఎప్పుడైనా నా కోసం. తనకు ఒక 2-3 రెసిపీస్ వచ్చు, నా కోసం ఎప్పుడైనా అలా సరదాగా. చాలా కష్టపడి మీకోసం 2-3 నేర్చుకున్నట్టున్నారు. ఏం చేస్తుంటారు? మీకు సాఫ్ట్వేర్ అండి తన అండి. పబ్బియం అనేసి ఒక రెసిపీ ఉంటదండి, ఓకే, అది చేస్తారు. ఎగ్ కర్రీ చేస్తారు. నేను కూడా ఎగ్ కర్రీ చేస్తాను. ఇంకా తనకి వంట వచ్చు యాక్చువల్లీ, బట్ నేను ఛాన్స్ ఇవ్వను చేయడానికి. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. సో చిన్నప్పటి నుంచి డిజైనర్ అవ్వాలనుకున్నారా? లేదండి, నేను యాక్చువల్లీ ఎంసీఏ గ్రాడ్యుయేట్. నాకు కంప్యూటర్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. సో ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలకి ప్రాబ్లం అవ్వద్దనేసి నేను అది వదిలేసాను అనమాట, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వదిలేసి. యా, నాకు ఇది ప్యాషన్, కొంచెం బట్టలు డిఫరెంట్గా కనిపించాలనేసి. అమ్మాయిలకి బట్టలు అలంకరణ అంటే అసలు చాలా అండి. చేయి కోసుకుంటాం మేము, అంతేనా? నేను అన్నం కూడా తినను. డిజైన్ చేస్తున్నా? యా, నాకు కడుపు నిండిపోతుంది అనమాట ఆ వర్క్ తో. చూడగానే కడుపు నిండిపోద్దేమో. సో డో ప్రిపేర్ అంటే అందరికీ ఉంటుంది కానీ ఇవిడికి కొంచెం ఎక్కువ ఉందండి. ఇవి మనం ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లా ఓకే, బాల్స్ లా చేసుకోవాలి. ఓకే. సో జొన్న రొట్టె బాగా హెల్దీ కదా? చాలా హెల్దీ అండ్ వెయిట్ లాస్ కి, డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిది. సో బాల్స్ లా చేసుకున్నాక ఇలాంటి బటర్ పేపర్ కానీ లేకపోతే సాల్టిన్ పేపర్ కానీ తీసుకోవాలండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ లోపు ఇది ముట్టించేద్దామండి. ముట్టిద్దామండి. మీకు ఏం లాంగ్వేజెస్ వచ్చు? ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు. యా. సో ఇందులో ఫస్ట్ ఇట్లా నూనె మొత్తం అదుముకోవాలి పేపర్కి. బాల్ తీసుకొని దీన్ని చేతులతోనే స్ప్రెడ్ చేయాలండి. ప్రెస్ అవి ఇవి ఏమి వాడద్దు. చేతులతో చేస్తే ఈ రోటీస్కి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. మనం దీని తవ మీద ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఇట్లా స్ప్రెడ్ చేసేసి ఇందులో ఒత్తుకున్నాం కదండి, జొన్న రొట్టె దీని మీద వేసేసాను. ఓకే. సో వేసిన జొన్న రొట్టె మీద పైనుంచి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇది కాలేలోపు ఇన్ బిట్వీన్ ఇంకొకటి కూడా చేసేసుకోవచ్చు అండి. ఇది కొంచెం ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ దీన్ని క్రిస్పీగా కుక్ చేసుకోవాలి. ఓకే. సో ఇవి డన్ అండి, అయిపోయాయి. ఓకే. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. షూర్. స్పైసీ సోరకాయ జొన్న రోటీ ఈజ్ రెడీ అండి, విత్ క్యారెట్ అండ్ కొత్తిమీర రైతా. ఓకే, ట్రై చేయండి తప్పకుండా. సో చూసారు కదా, చూడడానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మరి సొరకాయ జొన్న రొట్టె టేస్ట్ చేసేద్దామా? టేస్ట్ చేసే ముందు తయారీ విధానం చూద్దాం. సొరకాయ జొన్న రొట్టె కావలసిన పదార్థాలు: నానబెట్టిన పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి అల్లం పేస్ట్, సొరకాయ తురుము, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, జొన్నపిండి. సొరకాయ జొన్న రొట్టె తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో జొన్నపిండి, సొరకాయ తురుము, పచ్చిశనగపప్పు, నువ్వులు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి అల్లం పేస్ట్, నీళ్లు, నూనె వేసి బాగా కలిపి ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుని రొట్టెల మాదిరి ఒత్తి రెండు వైపులా చాలా ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సొరకాయ జొన్న రొట్టె రెడీ. సొరకాయ జొన్న రొట్టె టేస్ట్ చేసేద్దాం. సో జొన్న రొట్టె విత్ క్యారెట్ కొత్తిమీర డిప్.
సో శ్రీ గారు చాలా టేస్టీగా ఉందండి సొరకాయ Thank జొన్న you. రొట్టె. Thank మీరు you. చెప్పినట్టుగా జొన్న రొట్టె కొంచెం ప్లెయిన్ గా ఉంటుంది టేస్ట్, yes, బట్ ఇది yes. చాలా ఫ్లేవర్డ్ గా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 2 బ్యూటిఫుల్ రెసిపీస్. వెల్కమ్ అండి. సో మీరు మా కోసం రెసిపీస్ తయారు చేసినందుకు మా తరపు నుంచి ఒక సింపుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. అండి, మీకు ఎలా అనిపించింది మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్? చాలా బాగా అనిపించిందండి. ఓకే, సో మళ్ళీ మనం కలుద్దాం తప్పకుండా. సో తప్పకుండా. సీ యూ అండి. బాయ్. బాయ్ బాయ్. ఈ రోజు రాజశ్రీ గారు మనకు పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ చూశారు కదా. చూడడమే కాదండి, మీరు కూడా ట్రై చేయాలి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి. సో మళ్ళీ కలుసుకుందాం. Until then, this is Renu signing off. Bye bye.